గతంతో పోలిస్తే ఈరోజు మీడియా మీద కూడా విచ్చలవిడిగా ఇంత దారుణంగా దాడి చేయడం నన్ను చూస్తుంటే మీరు ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ పైన అసలు అంత కార్యకర్తలు కూడా అదేదో ఒక ఉన్మాదంతో దాడి చేసినట్టుంది. కానీ అసలు ఎలా చూడాలి? అంటే ఫోర్త్ ఎస్టేట్గా అభివర్ణిస్తుంటారు మీడియాని. మీరు సీనియర్ నాయకులు, మీకు తెలుసు గతంలో ఎప్పుడైనా ఇలాంటి దారుణాలు జరిగాయంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేషనల్ వైడ్గా కానీ స్టేట్ వైడ్గా కానీ మీడియా విడిపోయింది. రాజకీయ పార్టీల కొమ్ము కాస్తుంది. మీరు నేషనల్ మీడియా అనండి, స్టేట్ మీడియా అనండి. ఎప్పుడైతే మీడియా పక్షపాత ధోరణికి వెళ్ళి ఈ రాజకీయ పార్టీలని కొమ్ము కాసి నెత్తిన వేసుకొని వాళ్లే ఒక ప్రచార సాధకుల్లాగా ఒక ఏజెంట్ వివిధ పార్టీలకి ఎప్పుడైతే చేస్తున్నారో ఒక కక్షపూరితమైన వాతావరణం నెలకొల్పి వీళ్ళ రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యంతో మీడియా నడుస్తున్నప్పుడు జర్నలిజం అనేది, క్వాలిటీ జర్నలిజం అనేది మనకు కరువు అవుతుంది. ఎవరైతే క్వాలిటీ జర్నలిజం చేసి హానెస్ట్గా పనిచేసి వార్తగా నిజాయితీగా చేయాలని కొంతమంది జర్నలిస్టులు తలపడతారో వారికి దేహశుద్ధి చేయటం ఈ రాజకీయ పార్టీలు అలవాటు పడ్డాయి. తక్షణం ఒక ముఖ్యమంత్రి సభలో ఒక జర్నలిజాన్ని పట్టపగలు నలుగురు అల్లరిమూకలు కలిసి అతన్ని వ్యక్తిగతంగా హింసించినప్పుడు ఈ రోజు వరకు ఏమన్నా కేసు పెట్టడం జరిగిందా? కేసు కట్టడం జరిగిందా? మీడియా సాక్షిగా, వీడియోల సాక్షిగా ఆ వ్యక్తుల్ని గుర్తించి ఎందుకు లోన అరెస్ట్ చేయలేదు? చేయరు. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలు 10 మాసాలుగా జరుగుతున్న ఆగడాలు, ఈ ముష్టి యుద్ధాలు, అణిచివేతలు, ఆ కులం ఈ కులం లేకుండా బలహీన వర్గాలను కూడా అణిచివేసి చంపివేసి శవాల్ని డెలివరీ చేసే సాంప్రదాయం వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి చొక్కా మడవమని, హింసకి రెడీ అవ్వమని ఇండైరెక్ట్గా ప్రబోధించినప్పుడు రాజకీయాలు అలాగే ఉంటాయి. సార్, ఈ రోజున అమరావతి రైతులు ఏదైతే వాళ్ళ ఆందోళనకు సంబంధించి కానీ లేకపోతే ఎలా దగా పడ్డారో, ఎలా మోసం చేయబడ్డారో అనేది అమరావతి ఫైల్స్ అనే ఒక సినిమా ద్వారా, అంటే ఇది కేవలం రైతులకు సంబంధించిన కథ మాత్రమే అని దర్శకులు చెప్తున్నారు, నిర్మాత చెప్తున్నారు. కానీ దాన్ని కూడా ఆపే విధంగా మొన్న ఆపడం జరిగింది. మళ్ళీ కోర్టు ద్వారా ఈ రోజున ఆ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. సో అంటే ఒకవేళ ఈ న్యాయమూర్తులు, న్యాయస్థానాలు కూడా లేకపోతే అసలు ఏంటి సార్ పరిస్థితి? ఈ అమరావతి ఫైల్స్ అనే సినిమా మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, ఆయన చాలా కష్టపడి రిస్క్ తీసుకొని తీశారు. దాన్ని అందరూ చూసి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రియల్ అమరావతి ఫైల్స్ని మేము ఫీల్డ్లో ఉండి చూసాం, మేమందరం గళమెత్తాం. వీ నో రియాలిటీ ఆఫ్ ది అమరావతి. రైతు యొక్క కష్టాన్ని ఎలా మనం నిర్వీర్యం చేసాం, ఎలా రైతుని దోచేసాం, 10 సంవత్సరాలుగా మనం ఎలా ఈ రాష్ట్రాన్ని అణగదొక్కే భాగంలో గత 7-8 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది కదా వాళ్ళు భూములు ఇచ్చేసి. అంటే 15-16 నుంచి మొదలెట్టి చూసుకుంటే ఈ రోజు వరకు దాంట్లో ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారో పాపం ఒక చెట్టు వేయలేదు, వాళ్ళ పొలం ఎక్కడుందో తెలియదు, వాళ్ళ భూమి ఎక్కడుందో తెలియదు, వాళ్ళ గట్టు ఎక్కడుందో తెలియదు. అన్ని హద్దులు చెరిపేశారు. రోడ్లు కొన్ని వేశారు, కొన్నేమో డ్రైన్లు కట్టారు, కొన్నేమో కేబుల్ ట్రెంచ్లు వేశారు, కొన్నిట్లో బిల్డింగ్స్ కట్టారు. ఇవాళ వెళ్ళి నా కాడి గట్టి ఎక్కడుందా అనుకుంటే రైతు కంటనీరు తప్ప ఏం లేదు. ఎంత బాధ వేస్తుందంటే తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఒక రైతు భూమి తీసుకొని మనం ఏసీ కారులో తిరుగుతూ ఏసీలో కూర్చొని శాసనాలు చేసి ఇన్ని వేల మంది రైతులు భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలని, పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుని రోడ్లు పాలు చేసి అదేమని చెప్పేసి వాళ్ళు ధర్నాకి శాంతియుతంగా కూర్చుంటే వాళ్ళని మానసికంగా హింసించడమే కాకుండా, ఆర్థికంగా హింసించడమే కాకుండా శారీరకంగా హింసించడం అనేది ఉందో చూశారు. ఈ రాజకీయాలు, ఇటువంటి క్రూరత్వమైన రాజకీయాలు, హింస చేసిన వాళ్ళు బహుశా చరిత్రలో కాదు, వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. చివరిగా గోపాలకృష్ణ గారు, ఈ రోజున ఇంత అంటే ఇన్ని రకాలుగా ఇన్ని వర్గాల ప్రజలు కానీ ఇన్ని వ్యవస్థలు కానీ దెబ్బతిన్న నేపథ్యంలో ఇంకొక అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న ఏదైతే ఉందో దాన్ని ప్రజలు విశ్వసిస్తారంట. ఇవాళ రాజకీయాలు, ధన ప్రభావం, కండబలం, అధికార బలం, తాయిలాలు పంచడం, డబ్బు విచ్చలవిడిగా పంచి కొనుక్కోవటం, గ్రూప్ రాజకీయాలు. అలాగే ఇంకొక కల్చర్ ఏమైందంటే రాజకీయాల్లో, ఒక రాజకీయం అంటే ఒక ఉత్సాహభరితమైన ఒక స్పిరిట్ ఉండేది, ఒక చైతన్యం ఉండేది, ఒక సేవా తత్పరణ ఉండేది. ఇది చేద్దాము, పేరు సంపాదించుకుందాము, కొంత మన ఆస్తిని తగలబెట్టుకుందాం అని చెప్పేసి కొంతమంది, ఎంతోమంది నాయకులు గతంలో మార్గదర్శకులుగా ఉండేవాళ్ళు. ఇవాళ అలా లేదు. ఫ్యాషన్ కొద్ది వచ్చేవాళ్ళు. గతంలో రాజకీయ నాయకుడు అంటే
2 చేతులెత్తి నమస్కరించి లెగిచి నిలబడి గౌరవప్రదంగా చూసి హృదయ స్పందనతో గౌరవించేవాళ్ళం. ఈరోజు రాజకీయ నాయకుడికి ఆ విలువ లేదు, అసలు ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇవాళ ప్రజలు విశ్వసిస్తారా విశ్వసించరా అని చెప్పేసి మనం కోరుకుంటే, ఇవాళ ఎక్కువ శాతం విద్యార్థికులే కదా ఓటు ఉపయోగించుకునేది. వాళ్ళల్లో ఉన్న విద్యని ప్రదర్శించి మనసుతో మేధస్సుతో ఆలోచించి భవిష్యత్తు ఏం కావాలి, భవిష్యత్తుకి ఎవరు కావాలని కనుక ఓటు వేస్తే డెఫినెట్గా వీళ్ళకి ఓటమి తప్పదు.